సంబంధం లేదు. పారే గారు, గతంలో మీరు చేసిన సినిమాలకి ఈ సినిమాకి చూస్తుంటే చాలా డిఫరెంట్. ఇది కొంత మీ లుక్ కానీ చూస్తుంటే కూడా మాస్ ఇది కనబడుతుంది, యాక్షన్ కొంత చేసినట్టు కనిపిస్తుంది కదా, ఎలా అనిపిస్తుంది మీకు ఇది? చాలా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే గోపి గారు ఈ కథ he wrote this with lot of passion and lot of intensity. So నిజంగానే it took me back to my theatre days. ఎందుకంటే that is the kind of intensity it requires from all the actors. That is the kind of rawness that it requires from all the technicians. Everyone from like costume to DOP garu to everyone has maintained that raw scale of things. And I'm just very honored to be part of it. సోషల్ మీడియాలో ఏదో మీరు ఏదో మాట్లాడినట్టుగా ఆర్టికల్స్ అందుకే ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాను. అదే నిజమా గుడ్ న్యూస్ ఎప్పుడైనా చెప్తారు. అదే సోషల్ మీడియాలో మీరు అంటే ప్రస్తుతం లవ్లో ఉన్నట్టు ఒక న్యూస్ బాగా న్యూస్ వస్తుంది, లవ్లో ఉన్నట్టు. అది ఇది ఇప్పుడైతే జస్ట్ సినిమాతో రిలేటెడ్గా మాట్లాడతాం సార్. ఓకే. ఫరియా గారు, ఇప్పటి వరకు మీరు చేసిన సినిమాలతో కంపేర్ చేస్తే ఇందులో కొంచెం రొమాంటిక్గా కనిపిస్తున్నారు. సో మీ ఫ్యాన్స్ కానీ తెలుగు ఆడియన్స్ కానీ చాలా షాకింగ్లో ఉన్నారు టీజర్ చూశాక. సో ఆ రొమాన్స్ నరేట్ చేస్తున్నప్పుడు మీరు యాక్సెప్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి? బికాజ్ హీ హ్యాస్ ద పవర్ టు షో ఇట్ బ్యూటిఫుల్లీ అండి. అది చాలా థిన్ లైన్ ఉంటుంది బిట్వీన్ వల్గారిటీ అండ్ ఆర్ట్ అప్పుడప్పుడు. సో ఐ థింక్ వెన్ హీ వాజ్ the visualization that he had, appude నాకు అర్థమైపోయింది that it is a very beautiful representation of love అని. ఏంటి ఫరియానా ఇదంతా చేసింది అని షాక్ మోడ్లో ఉన్నాం. సో ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు రిలీజ్ టైం వరకు? Hoping అండి that they realize that there's more to me than comedy. ఆల్ ద బెస్ట్. రవి గారు, పనసార్ రవి నిన్ను కొంచెం లిబరల్గా మాట్లాడతాను దేనికంటే ఇది పర్లేదన్న మాట్లాడు. నువ్వు ఎంత పని రాక్షసుడు, ఎక్కడి నుంచి అయితే ఎక్కడికి రావాలనుకుంటాడు ఆ టార్గెట్ కొడతాడు. రామనాయుడు స్టూడియోలో పార్కింగ్ లేకుండా పోయింది ఇతని వల్ల. అంత కసి ఉంటుంది అతనికి ఒక పని చేసినప్పుడు, అంత కష్టపడతాడు. ఇప్పుడు ఇతను చేసిన 24 శాఖలు అంటారు కదా, ఈయన ఒక 30 శాఖలు చేసి ఉంటాడు ఇండస్ట్రీలో. అంత తెలుసు. ఫైనల్గా